దుబాయ్ ఇప్పుడు సంచలనమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. పాలస్తీనాకు అనుకూలంగా మన దేశంలో కూడా ఉద్యమాలు చూస్తున్నాం, కాదంటే తిట్టిపోసే వాళ్ళని చూస్తున్నాం. కానీ పాలస్తీనా నినాదాన్ని దుబాయ్ తప్పుబడుతోంది, ఉద్యమించడం అన్నటువంటి దాన్ని కూడా అంగీకరించటం లేదు. తాజాగా దుబాయ్లో జరిగినటువంటి ఒక గ్రాడ్యుయేషన్ సెరమనీలో యుఏఈ ఒక యూనివర్సిటీలో జరిగినటువంటి గ్రాడ్యుయేషన్ సెరమనీలో పాలస్తీనా స్లోగన్స్ ఇచ్చింది ఒక అమ్మాయి పేరు ఆయిషా అహ్మద్. ఈ స్లోగన్స్ ఇచ్చినటువంటి మనవాళ్ళు చూశారు కదా, కొంతమంది కులం పేరుతో స్లోగన్స్, కొంతమంది పార్టీ పేరుతో స్లోగన్స్ ఇచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా అమెరికాకి వెళ్ళి. అట్లాగే దుబాయ్లో స్లోగన్ ఇచ్చినటువంటి అమ్మాయిని వెంటనే అరెస్ట్ చేశారు పోలీసులు అక్కడ. అలాగే శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తోంది అన్నటువంటి కారణంగా ఆమెని డిపోర్ట్ చేస్తున్నారు వాళ్ళ దేశానికి. ఆవిడ్ని ప్రశ్నించారు, ఎందుకు ఇట్లా చేసావన్నటువంటిది. ప్రస్తుతం దుబాయ్ అయితే ఇట్లాంటి వాటిని అనుమతించేందుకు సిద్ధంగా లేదు.